హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ దేవి మనోజ్. తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతుంది. గత కొద్ది రోజులుగా కాన్స్టిట్యున్సీలో కోలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కోలికపూడి పరిస్థితి మారింది. సో ఎమ్మెల్యే ఒక సర్పంచ్ను వేధించారని చెప్తూ మొదలైన వివాదం మహిళలను వేధిస్తున్నారన్న ఆరోపణలతో మరింత ముదిరింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తిరువూరు చెందిన ఒక వర్గం టీడీపీ నేతలు ధర్నాలు చేసి అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేశారు. అయితే అదంతా తనపై జరుగుతున్న కుట్రని కోలికపూడి ఆరోపిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆయన త్వరలో పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరు కానుండటంతో వివాదం ఏ మలుపు తిరుగుతుందో అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. సో తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావు ఆగడాలు కాన్స్టిట్యున్సీలు మితిమీరిపోయాయని టీడీపీలోని ఒక వర్గం ఆరోపిస్తుంది. ఇటీవల చిట్యాల సర్పంచ్ తుమ్మలపల్లి శ్రీనివాసరావుపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన భార్య ఆత్మహత్యయత్నం చేసి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంటున్నారు. సో ఇటీవల మహిళల సమస్యలను చెబుదామని ఎమ్మెల్యే కోలికపూడి దగ్గరికి వెళ్తే వారిని లైంగికంగా వేధిస్తుంటూ కూడా ఒక వర్గం ఆరోపిస్తుంది. ఆ క్రమంలో పలువురు రోడ్డెక్కి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎమ్మెల్యే కోలికపూడిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే కోలికపూడిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విచారణ జరిపించాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని విజయవాడలో ధర్నా నిర్వహించి తర్వాత మంగళగిరి టీడీపీ సెంట్రల్ ఆఫీస్కి వెళ్లి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి అచ్చెన్నాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీకి నష్టం కలిగించడంతో పాటు క్యాడర్ని, ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అక్కడ కార్యకర్తలు. సో ఆ క్రమంలో ఎమ్మెల్యే కోలికపూడి వివాదం టీడీపీ హైకమాండ్ వద్దకు చేరిన తెలిసిందే. పార్టీ క్రమశిక్షణ సంఘం ఈ వ్యవహారంపై విచారణకు సిద్ధమైందట. ప్రస్తుతం క్రమశిక్షణా సంఘం చైర్మన్ వర్ల రామయ్య అందుబాటులో లేరని, 1-2 రోజుల్లో ఆయన రాగానే కోలికపూడి ఆయన ముందు హాజరై వివరణ ఇచ్చుకుంటారని చెప్తున్నారు. ఆ క్రమంలో వివాదం మొదలైనప్పటి నుంచి కనిపించకుండా పోయిన కోలికపూడిని కాన్స్టిట్యున్సీలో ప్రజల ముందుకు వచ్చారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నిజమైతే తనను అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే అంటున్నారు. సో అబద్ధం అయితే సర్పంచ్ భార్యను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్షకు దిగారు. అయితే పార్టీ ఆదేశాలతో తన దీక్షను విరమించాలి ఆయన. సో తనపై పథకం ప్రకారం చేస్తున్న అసత్య ప్రచారాన్ని కాన్స్టిట్యున్సీ ప్రజలు నమ్మరని కోలికపూడి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో 2 రోజుల్లో పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్యను కలవనున్నట్టు సమాచారం. తానేంటో కాన్స్టిట్యున్సీ వాసులందరికీ తెలుసని కోలికపూడి అంటున్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే రైతుల కోసం లక్షలుగా ఖర్చు పెట్టి కాలువలు బాగు చేయించిన విషయాలను గుర్తు చేస్తున్నారు ఆయన. సో వారి కోసం అంత చేస్తే తనపై తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక్కరు కూడా అండగా నిలబడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగానే ఐఏఎస్లకు కోచింగ్ ఇచ్చే కోలికపూడిపై వస్తున్న ఆరోపణల ఆయన గురించి తెలిసిన వారందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మరి క్రమశిక్షణ సంఘం విచారణ తర్వాత ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. సో కోలికపూడి ఎపిసోడ్ గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.